హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే కొన్ని ఆర్డర్స్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇవి ఒకళ్ళు ఇచ్చారనమాట, ఒక షాపు వాళ్ళు. ఇవన్నీ కూడా 10 రూపీస్. ఒక ఇలాచి, ఒకటి ఏమో గసగసాలు, రెండేమో జీడిపప్పు, ఒకటేమో చెక్క అండి, దాసిన చెక్క. అన్నీ కూడా 10 రూపీస్ అనమాట. అయితే 5 అట్టలు అయితే చేశాను అనమాట వీళ్ళకి. అలానే మరొకరైతే ఇలానే చెక్క ఒకటి, లవంగాయలు ఒక 2 అలా ఇచ్చారు. అవి ఒక 6 అట్టలు, ఇవి ఒక 5 అట్టలు. అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా బిర్యానీ దినుసులు కూడా చేయమని చెప్పారు. అయితే చాలా రోజుల నుంచి వీడియో అయితే బిర్యానీ దినుసులు చేయటం ఎలాగా అనేది చూపించండి మీరు చేసేటప్పుడు అని అన్నారు. అయితే నేనైతే ఇప్పటి వరకు అయితే బిర్యానీకి సంబంధించి నేనేమి చేయలేదండి. ఇంకా ఇప్పుడైతే క్లారిటీగా మీకు కూడా చూపిస్తాను. అసలు ఏమేమి వేస్తున్నాను, ఎంతకి వాళ్ళకి ఇస్తున్నాను అనేది కూడా చెప్తానమాట. ఇంకా ఇదిగోండి, ఇవి కూడా 10 రూపీస్వి. ఇలాచి లవంగాయలు ఒక 2 అట్టలు, చెక్క. కొన్ని ఐటమ్స్ ఏంటంటే నా దగ్గర లేవు అనమాట. ఇంకా అవన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇస్తున్నాను. విజయవాడ వెళ్ళేసి వచ్చాను, సరుకులన్నీ తెచ్చానని ఒక వీడియో పెట్టాను కదా నిన్న. ఆ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఇదనమాట. అయితే చెక్క కొంచెమే నా దగ్గర ఉన్నది అయిపోయిందనమాట. చెక్క అన్నీ తెచ్చిన తర్వాత చేద్దామని ఇంక ఇప్పుడైతే ఉన్నానమాట. ఇంకా చెక్క ఇది చూసారా, ఎన్ని యాలక్కాయలు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా సీలింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అన్నీ కూడా పిన్స్ అయితే కొట్టుకోవాలన్నమాట. ఇంకా అన్నీ కూడా అట్టలు రెడీ చేసి ఉంచుకుంటున్నాను. ఇవన్నీ కూడా పిన్స్ కొట్టిన తర్వాత ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ బిర్యానీ దినుసులు, పెద్ద ఐటమ్సేనండి. బిర్యానీ దినుసులు ఏంటంటే వాళ్ళు 20 రూపీస్కి అమ్ముకుంటారంట. అవైతే చేయమని ఇచ్చారు. ఇదిగోండి, ఒకటైతే తెచ్చుకున్నాను వాళ్ళ దగ్గర అడిగి, శాంపుల్ ప్యాకెట్. ఇంకా దాన్ని చూసి నేను ఇప్పుడైతే చేస్తానన్నమాట. ఇంకా అయితే ఇప్పుడు ముందు చెప్పిన అట్టలు ఇవ్వటానికి వెళ్ళాను. ఆ షాపు వాళ్ళకి నేను చేసిన శాంపుల్ ఇది ఇలా చేశానండి, చూడండి, నచ్చితేనే చేస్తాను అని వాళ్ళకైతే చూపించాను. ఇంకా బాగానే ఉందండి, చేయమని చెప్పారు నాకు. ఇంకా అయితే ఇంకా ఈరోజు అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టైం పట్టిందండి. మార్నింగ్ 10:30కి ఆ టైం నుంచి కూర్చున్నాను. 2:30 వరకు పట్టిందనమాట. బాగా ఎక్కువ టైం అనేది తినేసింది అనిపించింది ఇవి. ఎందుకంటే ఒక్కొక్కటి వేసుకోవాలి, సీలింగ్ చేయాలి అలా కదా, అందుకోసం చాలా టైం అయితే పట్టింది. ఇదిగోండి, వేసి చూపిస్తున్నాను చూడండి. ఒకటేమో జాజికాయ, అనాస పువ్వు, జాపత్రి, తర్వాత 2 ఇలాచి, తర్వాత లవంగాయలు కూడా కొంచెం చిన్న సైజు ఉన్నాయి. ఇంకా ఈ బిర్యానీ దినుసుకే కదా ఇవైతే వాడుతున్నాను. ఇంకా పర్లేదు, ఫస్ట్ తెచ్చుకున్నవి అనమాట ఇవి లవంగాయలు అయితే. ఇంకా అవైతే వేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ శాంపుల్స్ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు కూడా క్లారిటీగా చూపించడం కోసం ఇప్పుడైతే వేసి చూపిస్తున్నాను. అర్థమవుతుందా? ఇప్పుడు అన్నీ కూడా అలా వేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ ఐటెం అదనమాట. అన్నీ అలా వేసిన తర్వాత మళ్ళీ దాన్ని అయితే సీలింగ్ చేయాలి. మళ్ళీ సెకండ్ ఐటెం ఏం వేస్తున్నానంటే షాజీరా వేస్తున్నాను. ఇదేంటంటే 4 పార్టులాగా చేసుకోవాలి ఈ కవరు. ఫస్ట్ పార్ట్లో అనాస పువ్వు, జాజికాయ, జాపత్రి, లవంగాయలు, 2 యాలక్కాయలు వేసుకోవాలి. లవంగాయలు వచ్చేసి 3 అలా వేస్తున్నాను. యాలక్కాయలు వచ్చి 2 వేస్తున్నాను. కొంచెం చిన్న సైజుగా ఉన్నాయి కదా, 3, 4 అలా వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ బ్యాచ్ లాగా ఇదైతే వేయాలి. సెకండ్ దాంట్లో షాజీరా వేస్తున్నాను. థర్డ్ దాంట్లో గసగసాలు వేస్తున్నాను. 4th లేయర్ ఏం వేస్తున్నానంటే టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను. ఇంకా అలా అయితే వేస్తున్నానండి. ఇంకా అలా
4 పార్టులుగా డివైడ్ చేసి ఇంకా 1 బై 1 నేను వేసి ఇస్తూ ఉంటున్నాను. మా వారైతే సీలింగ్ చేసేస్తున్నారనమాట. కొంచెం ఈజీగా వర్క్ అవుతుందని ఇద్దరం చేస్తున్నాము. ఇదైతే 10 రూపీస్ ప్యాకెట్స్ అంట. ఇప్పుడు ఇది కూడా చేయమని చెప్పారు ఒక ఆంటీ. ఇంకా ఇవి అవి అన్నీ కూడా పెద్ద తలనొప్పిగా అయ్యాయి అనమాట. అయినా సరే మనం కష్టంగా ఉన్నా సరే చేయాలి, తప్పదు కదా ఒక్కొక్క ఐటము. అంతే అండి, ఒక్కొక్క టైం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అయినా సరే మనం చేసుకోవాలి, తప్పదు. ఇంకా అన్నీ కూడా ఉన్నాయి సరుకులు నా దగ్గర. ఇంకా చెప్పినప్పుడు చేయాలి కదా. బిర్యానీ ఆకు ఉంది, ఇవి మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, చెక్క, జాపత్రి, జాజికాయ, యాలక్కాయలు అన్నీ ఉన్నాయి నా దగ్గర ఐటమ్స్ అన్నీ. అందుకోసం ఇంకా చెప్పారని అయితే అవి కూడా చేస్తున్నాను. ఇప్పుడు వేసే ఏంటంటే 10 రూపీస్ దాంట్లో ఒకటైతే అనాస పువ్వు, ఒక చెక్క ముక్క, తర్వాత మరాఠీ ఇది ఉంటుంది కదా కాయల్లే అవి, తర్వాత లవంగాయలు. ఇందులో ఏమేమి వేయట్లేదంటే జాపత్రి వేయలేదు, జాజికాయ వేయలేదు, జాపత్రి వేయలేదు. తర్వాత యాలక్కాయలు 2 వేస్తున్నాను కదా, అవి కూడా వేయట్లేదు. ఇది 10 రూపీస్ ప్యాకెట్కి అయితే ఇలా ఉంది. ఇది కూడా శాంపిల్ తెచ్చుకున్నాను, దాన్ని చూసి చేసేస్తున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ లేయర్ అయితే ఇవ్వండి. ఇంకా ఇవి కాల్చిన తర్వాత మళ్ళీ సెకండ్ షాజీరా మామూలే, గసాలు మామూలే, తర్వాత టేస్టింగ్ సాల్ట్ మామూలే. అవన్నీ మామూలే. ఇంకా 10 రూపీస్కైనా 20 రూపీస్కైనా కొన్ని ఐటమ్స్ అయితే వాటికి వీటికి తేడా ఉందన్నమాట. అర్థమవుతుందని అనుకుంటున్నాను. జాపత్రి, జాజికాయ, యాలక్కాయలు ఆ 3 వేయింది దానికి దీనికి. ఇంకా మిగతా ఆల్ ఐటమ్స్ కూడా వేయాలి. అన్ని ఐటమ్స్ అలానే సేమ్ టు సేమ్ అదే ప్యాకింగ్ అలానే చేశాను కూడా. ఇదైతే 10 రూపీస్కి వాళ్ళు సేల్ చేసుకుంటారంట, అదైతే 20 రూపీస్ అంట. వాళ్ళు చెప్పారు, ఇదిగోండి తేడా తెలుస్తుందా. ఇదైతే 20 రూపీస్. అన్నీ 4 లేయర్లుగా వేశాను. ఇంకా ఇవి పక్కన పెట్టేసుకుంటున్నాను, ఇవి చేసేసుకుంటున్నాను. 10 రూపీస్ కూడా చేసేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ అన్నీ వేసేసి రెడీగా పెట్టాను. మా వారు సీలింగ్ చేసేసారు. ఇంకా సెకండ్ లేయర్ ఏం వేస్తున్నానంటే షాజీరా కూడా అంతే. అన్ని ఆల్ ఐటమ్స్కి ఆల్ ప్యాకెట్స్కి షాజీరా మొత్తం ఒక్కొక్కటి వేసి ఇచ్చేస్తూ ఉంటున్నాను. సీలింగ్ చేసేస్తున్నారు. ఇద్దరు ఉంటేనే చాలా టైం పట్టిందండి, మామూలు టైం కాదనమాట. అసలు విపరీతంగా బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది. ఇవి నాకైతే లాస్ట్కి పెట్టి సీలింగ్ చేసి అన్నీ కొట్టిన తర్వాత అసలు ఎందుకు తీసుకున్నాను ఈ ఆర్డర్ చేయటం అనే ఫీలింగ్ వచ్చేసింది నాకైతే. అంత కష్టం అనిపించింది అనమాట. అందుకనే చెప్తున్నాను. ఇదిగో చూడండి, ఇవైతే 20 రూపీస్. 1 బై 1 వేసుకుంటూ మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా సీలింగ్ అనేది చేసేస్తున్నాను. సెకండ్ స్టెప్ ఏమో షాజీరా వేసుకోవాలి, థర్డ్ ఏమో గసగసాలు, తర్వాత టేస్టింగ్ సాల్ట్. ఇంకా అలా 1 బై 1 వేసుకుంటూ సీలింగ్ చేసుకుంటూ ఉండాలి. ఈ కవర్ ఏం కవర్ వాడుతున్నానంటే 4x4 కవర్లో ఇవన్నీ దినుసులన్నీ వేస్తున్నానండి. తర్వాత 5x5 కవర్లో అట్ట అనేది ఒకటి పెట్టుకున్నాను. మామూలుగా అయితే మరాఠీ మొగ్గ అని ఒక పేపర్ మీద అన్నీ రాసి ఉంటాయి అన్నమాట. అవి వేస్తున్నారు. నా దగ్గర అవి లేవు కదా, మామూలు అట్టలు ఉంటాయి కదా, అవి నీట్గా కట్ చేసి కవర్లో ఎంతైతే పట్టిద్దో చక్కగా నీట్గా కట్ చేసి అవి పెట్టుకొని బిర్యానీ ఆకు పైన బాగా ఎక్కువగానే పెట్టుకోవాలండి. బిర్యానీ ఆకు కూడా ఆకు అంతా పెట్టి తర్వాత ఇప్పుడు ఈ 4 లేయర్స్ కాల్చుకున్న కవర్ ఉంది కదా, ఇవి పైన పెట్టేసి సీలింగ్ చేయాలండి. ఇలా ఇంత కష్టం అన్నమాట. ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. బిర్యానీ దినుసులు నేనేంటంటే ఫస్ట్లో 5 రూపీస్కి చేశాను. మరి అన్నీ పెరిగాయని 5 రూపీస్ కొంచెం క్వాంటిటీ పెంచేసి 10 రూపీస్కి ఇచ్చేసాను అనమాట. మా అమ్మ వాళ్ళకే చేశాను అనమాట. బయట వాళ్ళకి ఎవ్వరికి చేయలేదు. ఇప్పుడైతే ఇంకా వాళ్ళు చేస్తారా మీరు అని అడిగారు. ఆల్ ఐటమ్స్ ఉన్నాయి కదా, చేస్తాను అని చెప్పాను. ఇంకా ఒకటి శాంపుల్ ప్యాకెట్ ఇవ్వండి అని అడిగితే ఇచ్చారనమాట. దాన్ని చూసేసి చేసేస్తున్నాను. ముందు రోజు నైట్ ఏంటంటే ఈ శాంపుల్ ప్యాకెట్ 2 చేసుకెళ్ళి
ఇద్దరికి కూడా చూపించాను. నేను ఫస్టు చూపించాను కదా, ఇలాచి జీడిపప్పు అన్నీ కూడా చేసి 5 అట్టలు, ఒకళ్ళేమో 6 అట్టలు ఇచ్చారని, అవి ఇచ్చి రావడానికి వెళ్ళాను. అప్పుడు ఈ బిర్యానీ దినుసులు చేయమని చెప్పారనమాట. ఇంకా శాంపుల్ ప్యాకెట్ ఇచ్చేసి చూపించాను, నచ్చాయి, ఇంకా చేయమని చెప్పారు. అందుకని ఇంకా ఈ రోజైతే చేసేస్తున్నాను అనమాట. చాలా కష్టంగానే ఉందండి వర్క్ అయితే, చాలా కష్టంగా ఉన్నా తప్పదనమాట, ఇష్టంగా చేసుకొని చేయాలి. ఇంకా ఒక్కొక్కటి వేస్తూ ఇచ్చేస్తున్నాను. ఈ వర్క్ అయితే కనుక, ఈ ప్యాకెట్స్ చేయటం అయితే కనుక ఖచ్చితంగా ఇద్దరు ఉండాలండి. ఒకళ్ళు చేసామంటే మామూలు తలనొప్పి రాదు, అంత కష్టంగా అనిపించింది నాకు, అందుకోసమే చెప్తున్నాను. ఇంకా నేను 1 బై 1 వేస్తూ మా వారికి ఇస్తుంటే, మా వారు ఏంటంటే సీలింగ్ చేసేసి ఫాస్ట్గా ఇస్తున్నారు. అట్ట ఇద్దరం కూడా చేస్తేనే 2:30 దాకా పట్టిందండి. 10:30 కూర్చున్నాము. వాళ్ళు 2 ప్యాకెట్స్ ఇచ్చారు, వీళ్ళు 2 ప్యాకెట్స్ ఇచ్చారనమాట చేయమని. ప్యాకెట్కి వచ్చి 10 ఉంటాయి, అంటే 20, 20, 40 చేయాలన్నమాట ఇవి. మొత్తం కూడా ఆర్డర్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఇచ్చేసి అయితే వచ్చానండి. ఇలా ఉండిద్ది బిజినెస్. ఒక్కొక్కటి ఈజీగా ఉండిద్ది, ఒక్కొక్కటి కష్టంగా ఉండిద్ది. కష్టంగా ఉన్నా సరే మనం చేస్తూ ఉంటే ఏదైనా పని అలవాటు అయ్యిద్ది కదా, అందుకోసమే చేస్తానని ఒప్పుకొని తీసుకున్నాను అనమాట ఈ ఆర్డర్ కూడా. ఇంకా అన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా సాయంత్రం అయితే ఇవ్వటానికైతే వెళ్తున్నానండి. ఇంకా మసాలా దినుసులు అన్నీ కూడా నేను నిన్న విజయవాడ వెళ్ళి సరుకులన్నీ తెచ్చుకున్నాను కదా. ఒక సిస్టర్ ఏంటంటే కామెంట్ పెట్టారు, ఇవి ఎంతకి ఇస్తున్నారు మీరు, ఎంతకు సేల్ చేస్తారు అని. అవైతే ఒక్కొక్కటైతే 10, ఒక దండకు వచ్చి 10 ప్యాకెట్లు ఉన్నాయి, ఒక దండకు వచ్చి 12 ఉన్నాయి, ఒక దండకు వచ్చి 15 ఉన్నాయి. అలా ఒకటే లేవన్నమాట. అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు అనేది వెళ్ళిపోతుంది. అందుకోసమే చెప్తున్నా, ఒక్కొక్క దాంట్లో 5 రూపీస్ వస్తుంది నాకు, ఒక్కొక్క దాంట్లో అసలు 2 రూపీసే వస్తుంది. నేను ఎంటీఆర్ కంపెనీది తెచ్చుకున్నాను. ఎంటీఆర్ది ఏంటంటే చాలా రేట్ ఎక్కువ, మనకి తక్కువ లాభమే వస్తుంది. అలానే ఆచి, స్వస్తిక్ అలా వేరే కంపెనీలు ఉన్నాయి కదా, అవి తెచ్చుకుంటే కనుక ఒక దండకి 5 రూపీస్ అనేది ఖచ్చితంగా వచ్చింది. మనం డైలీ షాపులకి వెళ్తున్నాము, ఖచ్చితంగా ఇవన్నీ తీసుకువెళ్దాం. వాటితో పాటు ఇవి కూడా అడిగారనుకోండి, ఒక కనీసం 2 తీసుకున్నా, 3 తీసుకున్నా, వాటితో పాటు ఇవి కూడా ఒక 5 రూపీస్ వచ్చినా మనకు వచ్చినట్టే కదా. అందుకోసం నేను అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనకి అన్నిటితో పాటు ఇవి కూడా ఉంచుకోవాలండి, ఒకటే దాని మీద కూడా ఆధారపడి ఉండకూడదు. అందుకోసమే నేను స్నాక్ ఐటమ్స్ చేస్తున్నాను, అలానే ఇవి మసాలా దినుసులు చేస్తున్నాను. అలానే ఇప్పుడైతే ఆ ప్యాకెట్స్ చికెను, మటను, రసం, ధనియాల పౌడరు, రసం పౌడరు, గరం మసాలా, అవి కూడా ప్యాకెట్స్ అన్నీ కూడా పెంచుకున్నాను అనమాట. అలా పెంచుకుంటేనే మనకు కూడా ₹1 ఎక్కువగా పెరిగి ఆదాయం అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉండిద్ది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉండిద్ది అనమాట. అందుకోసమే చెప్తున్నాను. ఇదిగోండి చూడండి, ఒక కవరు 5x5 సైజు కవర్ తీసుకున్నాను. దాంట్లో బిర్యానీ ఆకు పెట్టుకున్నాను. బిర్యానీ ఆకు పైన పెట్టి దాని తర్వాత ఇప్పుడు చేసుకున్న మసాలా దినుసుల కవరు 4x4 సైజులు అన్నీ చేసుకున్నాను కదా, అవి కూడా పెట్టేసుకుంటున్నాను. అటువైపు ఇటువైపు పెద్ద చెక్క అనేది పెట్టుకోవాలండి. శాంపుల్ ప్యాకెట్లో అలానే ఉంది. ఇంకా సేమ్ దాన్ని చూసి నేను చేసేసి ఇంకా చూసారా, ఇంకా ఇలా పెట్టేశాను. ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని సీలింగ్ చేసేస్తే రెడీ అనమాట. ఇంకా అన్నీ రెడీ చేసిన తర్వాత దాన్ని కూడా సీలింగ్ అయితే మా వారు చేసేసారు. ఇంకా కవర్స్ ఇస్తే నా దగ్గర ఉన్న కవర్లలో 5 పట్టాయంట. ఇంకా మామూలుగా అయితే 10 పెట్టేసి ఇవ్వాలి. నా దగ్గర బాగా ఇవి లావుగా వచ్చాయి కదా, అందుకోసం నా దగ్గర 5 పట్టాయి. ఇంకా 5 సీలింగ్ చేసేసి ఇలా వచ్చాయని తీసుకెళ్ళి అయితే ఇచ్చానండి. వాళ్ళకైతే నచ్చాయి, తీసుకున్నారు. ఇదిగోండి చూడండి, ఒక కవర్కి వచ్చి 5 పెట్టాను. ఇలా సీలింగ్ అయితే చేశారు. మా వారు హెల్ప్ చేయకపోతే ఇవి చాలా రిస్క్ అయినండి. ఒకటి చేసి నా వల్ల కాదు అని చెప్పేసేదాన్నేమో నేను. మా వారు హెల్ప్ చేయటం వల్ల కొంచెం పని అయితే నాకు కూడా ఈజీగా అనిపించింది అనమాట. ఈజీగా అంటే చెప్పాను కదా, కొంచెం కష్టమైనా చేయక తప్పదు కదా, మనం ఒప్పుకున్నప్పుడు ఇలా ఉండిద్ది. కష్టమైనా నష్టమైనా మనం ఒప్పుకుంటే దాన్ని చేసైతే ఇచ్చి రావాలండి. ఇంకా ఇలా అయితే ఆర్డర్ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా లోకల్ షాపులన్నీ కూడా తిరగటానికి ఈరోజైతే వెళ్తున్నానండి. ఇంతేనండి ఈరోజుకి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.